యూజువల్గా ట్యూబెక్టమీ అన్నది పర్మనెంట్ స్టెరిలైజేషన్ ఆపరేషన్ ఇన్ ద ఉమెన్. మేల్లో వచ్చేసి మనము వాసెక్టమీ అంటాము, ఫీమేల్లో వచ్చేసి ట్యూబెక్టమీ అంటామన్నమాట. సో ఈ ట్యూబెక్టమీ అన్నది మనం 2 రకాలుగా చేస్తారు. యూజువల్లీ డెలివరీ అయ్యాక సిజేరియన్ సెక్షన్ అవుతే అప్పుడు ట్యూబెక్టమీ చేస్తారు. అదర్వైజ్ కొంతమందికి నార్మల్ డెలివరీ అయ్యాక 2వ రోజు కానీ ఎప్పుడైనా చేయడం జరుగుతూ ఉంటుంది. అది పోస్ట్‌నేటల్ స్టెరిలైజేషన్ అంటారు. అలానే కొంతమందికి 2 ఇయర్స్ 3 ఇయర్స్ పిల్లలు పుట్టాక ఇంకా పిల్లలు వద్దనుకునే వాళ్ళు లాప్రోస్కోపీ ట్యూబెక్టమీ అంటే బటన్ హోల్ ఆపరేషన్ ద్వారా ఈ సర్జరీ చేయించుకుంటూ ఉంటారు. సో ట్యూబెక్టమీ అయినాక యూజువల్గా ఇదేంటంటే మనం పూర్తిగా టై చేసి ఒక పార్ట్ ఆఫ్ ద ట్యూబ్ కట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కట్ చేసినప్పుడు ఇప్పుడు మన ట్యూబెక్టమీ రివర్సల్ కనుక కావాలనుకుని కొంతమందికి ఒక బిడ్డకు ఒక సమస్య రావచ్చు, పిల్లలను కూడా ఒక్కొక్కసారి పోగొట్టుకుంటారు, ఏదైనా ఫీవర్ కానీ ఏదైనా అనుకోని సమస్య వచ్చి అలాంటి వాళ్ళు ట్యూబల్ రివర్సల్ ఆపరేషన్కి వస్తుంటారు. దీని సక్సెస్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. ట్యూబెక్టమీ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే 2 రకాలుగా చేయొచ్చు. వాళ్ళకి కనుక ప్రెగ్నెన్సీ రావాలంటే ఒకటేమో ట్యూబల్ రివర్సల్ ఆపరేషన్ అంటాము, దీన్ని ట్యూబల్ రీకనలైజేషన్ కూడా అంటాము. సో ఇది ఓపెన్ మెథడ్ ద్వారా కూడా చేయొచ్చు, అలానే సర్జికల్ అంటే లాప్రోస్కోపిక్ మెథడ్ ద్వారా కూడా ఇది చేయొచ్చు. కానీ దీని సక్సెస్ రేట్ ఎంత ఉంది అని మనం ఎప్పుడు చెప్పగలమంటే ఇది చేసి ఆపరేషన్ చేసే ముందు మనం ఎప్పుడు కూడా ఆ మహిళల్లో oocytes అంటే ఎగ్స్ ఎన్ని ఉన్నాయి అన్నది సీరం AMH లెవెల్స్ ద్వారా కానీ యాంట్రల్ ఫాలికల్ కౌంట్ ద్వారా కానీ మనం తెలుసుకోవడం మంచిది. ఆల్రెడీ ఎగ్స్ చాలా లోపించాయనుకోండి, అలాంటి వాళ్ళకి ట్యూబల్ రీకనలైజేషన్ ఆపరేషన్ చేసి కూడా ప్రయోజనం ఉండకపోవచ్చు. అలానే మనం చూస్తుంటే కనుక మళ్ళీ వాళ్ళకి ఆ ఆపరేషన్ కూడా చేయించుకున్నాక మళ్ళీ పిల్లలు న్యాచురల్ మెథడ్లో కలగలేదని వాళ్ళకు కూడా ఇంత పెద్ద సర్జరీ చేయించుకున్నా కూడా వాళ్ళకి న్యాచురల్ మెథడ్లో కలగలేదని బాధ అనిపిస్తుంది. అలానే భర్త వీర్యంలో కూడా ఏజ్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది వీళ్ళకి. ఒక ట్యూబెక్టమీ ఆపరేషన్ సపోజ్ 5 ఇయర్స్ అయిపోయింది, సో మదర్లో ఎగ్స్ కూడా ఏజ్ అయిపోయినాయి, హస్బెండ్లో కూడా స్పర్మ్స్ ఏజ్ ఉంటాయి, బట్ క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్స్ ఎలా ఉన్నాయన్నది చూసుకోవాలన్నమాట ఈ ట్యూబెక్టమీ ఆపరేషన్ చేసే ముందు. అలా కాకుండా ట్యూబెక్టమీ ఆపరేషన్ చేసే ముందు సక్సెస్ ఆల్సో డిపెండ్స్ అపాన్ మనం ట్యూబ్స్ కట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి HSG అనే టెస్ట్ ద్వారా మనం ట్యూబ్స్ ఎంతవరకు మనకి 2 ఎండ్స్ కలిపి కుట్టడానికి మనకి ఎంతవరకు ట్యూబ్స్ 2 కట్ ఎండ్స్ అవైలబుల్ ఉన్నాయన్నది మనం చూసుకోవాలి. ఒకవేళ కనుక ఈ స్టంప్స్ లాంగ్గా ఉంటే 2 సైడ్స్ పెద్ద పెద్దగా ఉంటే అవి ట్యూబెక్టమీ ఆపరేషన్ రివర్సల్ అన్నది సక్సెస్ఫుల్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అది కాకుండా షార్ట్ స్టంప్స్ కనుక ఉంటే రివర్సిబుల్ ఆపరేషన్ సక్సెస్ రేట్ ఎందుకు దగ్గరికి కుట్టినా కూడా ఒకవేళ సక్సెస్ అవ్వకుండా అది నారో పార్ట్ ఆఫ్ ద ట్యూబ్ లాగా ఉండిపోవచ్చు. అలానే మన ఫింబ్రియా అనే ఒక పార్ట్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ద ట్యూబ్లో అది ఓవంని పికప్ చేస్తూ ఉంటుంది. దాన్ని ముట్లి అది ఎట్లా ఉంది, హెల్తీగా ఉందా లేదా అని కూడా ఈ HSG ద్వారా మనము ఒక ప్రక్రియ ద్వారా తెలుసుకోవచ్చు. సో ప్రీ రిక్విజైట్ లాగా ఈ ట్యూబెక్టమీ ఆపరేషన్ అడిగిన వాళ్ళందరికీ చేయకుండా ఈ ప్రీ రిక్విజైట్ లాగా ఈ టెస్ట్లన్నీ చేసుకుని వీళ్ళకి ఎంతవరకు మనం కౌన్సిల్ చేయాలి, ఎంతవరకు వాళ్ళది సక్సెస్ అవుతుంది అన్నది మనం కౌన్సిల్ చేయాలి. దీనివల్ల ఒక అడ్వాంటేజ్ సక్సెస్ అయింది అనుకుంటే ఒక న్యాచురల్ మెథడ్ ద్వారా వాళ్ళిద్దరు కలిసి ఉండడం మూలంగా ట్యూబెక్టమీ రివర్సల్ తర్వాత సక్సెస్ అయింది కాబట్టి వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు మళ్ళీ పిల్ల పుట్టాక అట్ ద సేమ్ టైం మళ్ళీ ప్రెగ్నెన్సీ వద్దనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కాంట్రాసెప్టివ్ మెథడ్ మటుకు డెఫినెట్గా యూజ్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే డిసడ్వాంటేజ్, ఈ ట్యూబెక్టమీ రివర్సల్ ఆపరేషన్ తర్వాత అది నారో పార్ట్ ఆఫ్ ద ట్యూబ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్టాపిక్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీ అన్నది గర్భసంచిలో రావాలి, అలా కాకుండా ఈ ఫర్టిలైజేషన్ అన్నది ప్రెగ్నెన్సీ ఎంబ్రియో అన్నది ఇక ట్యూబ్లోని అతుక్కుని ఉంటుంది కాబట్టి అక్కడ ప్రెగ్నెన్సీ వస్తుంది కాబట్టి దాన్ని ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ వస్తుంది కాబట్టి అది చాలా ప్రమాదకరమైన సిచ్యువేషను. అది ఉన్నప్పుడు వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. ఈ ట్యూబెక్టమీ ఆపరేషన్ లేకుండా డైరెక్ట్గా కావాలి, ఒకవేళ మనకి ఆపరేషన్ ఇవన్నీ వద్దు, ట్యూబెక్టమీ సక్సెస్ ఎలా ఉంటుందో ఏమో అనుకుంటే కనుక IVF టెక్నిక్ ద్వారా అంటే భార్యలోంచి ఎగ్స్ రిట్రీవ్ చేసి అలానే అట్ ద సేమ్ టైం హస్బెండ్ నుంచి స్పర్మ్స్ రిట్రీవ్ చేసి ఈ 2 కూడా ఆర్టిఫిషియల్గా బయట ఎంబ్రియోస్ క్రియేట్ చేసి ఈ రెండింటిని ఎంబ్రియోస్ని మనం లోపల గర్భాశయంలో పెట్టడం అన్నది 1 or 2 or 3 ఎంబ్రియోస్ని పెట్టడం అన్నది జరుగుతూ ఉంటుంది. సో లోపల ఫర్టిలైజేషన్ అది ఇంప్లాంట్ అవ్వాలి, ఎంబ్రియో అనేది లోపల గర్భసంచి గోడకు ఆనుకుని వెంటనే గ్రో అవ్వాలన్నమాట. సో దానిలో కూడా ఫెయిల్యూర్ రేట్ అయ్యే ఛాన్సెస్
ఉంటాయి. మీరు ఆపరేషన్ అవాయిడ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళడం మంచిది.